నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నాలకపోయేది నెత్తికి రాసుకోవటం అంటే బహుశా ప్రపంచ యాత్రికుడికి తెలిసినంతగా మరెవరికి తెలియదేమో. నా అన్వేష్ పేరుతోటి విచ్చలవిడిగా అతను చేసిన వ్యాఖ్యలకి ఈరోజు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. నటుడు శివాజీకి, గరికపాటికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ విషయంలో అనసూయ, సినీ నటి అనసూయ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఆవిడ కూడా ఇతనికి శివాజీకి గట్టి కౌంటర్ ఇచ్చారు శివాజీ చేసిన వ్యాఖ్యల మీద. సరే, సబ్సిక్వెంట్గా వీటన్నిటి మీద డెవలప్మెంట్స్. మరోవైపు సినిమా హీరోయిన్ మాధవీలత, ఆవిడ సాయిబాబా, షిరిడి సాయిబాబా మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్మయ్యాయి. కేసులు కూడా నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు. ఇంతకుముందు అన్వేష్ అయితే గతంలో తెలంగాణ డీజీపీగా చేసిన జితేంద్ర గారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ విచ్చలవిడితనం, వ్యక్తిగత దూషణలు, సంస్కారహీన వ్యాఖ్యలు అంటే కొన్ని మనం ప్లే చేయలేము. ఆ స్థాయిలో అతను చేసిన వ్యాఖ్యలు అండ్ సీతాదేవి గురించి కూడా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, వీటన్నిటికీ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ చేయడానికి మనతో జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, యమునా పాఠక్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే తురగా శ్రీరామ్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ శంకరుల రవికుమార్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ యమునా పాఠక్ గారు, నిన్న అన్వేష్ చేసిన వ్యాఖ్యలు ఈ 2-3 రోజులుగా, అలాగే మాధవీలత గారు కూడా మాట్లాడారు. ఆవిడ షిరిడి సాయిబాబా ఆయన దేవుడు కాదని, ఇప్పుడు అర్జెంటుగా ఆయన దేవుడు కాదనే వివాదాన్ని ఆవిడ తెర మీదకి తీసుకురావటం, తలని ఎత్తుకోవటం, ఇదంతా కూడా దేనికి సంకేతం? అండ్ సబ్సిక్వెంట్గా చూస్తే నిన్న రాత్రి అన్వేష్ గరికపాటి గారికి అలాగే శివాజీకి ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి. శివాజీ దగ్గర మొదలైన వివాదం మాధవీలత గారి దాకా వచ్చి ఆగింది. అంటే అంశాలు వేరే ఉండొచ్చు, ఏమంటారు? ముందుగా పానలిస్ట్ అందరికి నమస్తే అండి. ఇక్కడ మనం ఒక కొరలో చూడాలండి. అన్వేష్ అనే ఒక వ్యక్తి కేవలం ఒక యూట్యూబర్. ఈ రోజు వాక్ స్వాతంత్రం పేరిట, లేకపోతే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అనే ఒక ఆలోచనతో వాళ్ళ బతుకుతరం కోసం అతను ఏదో చేసుకోవడం అనేది అంతవరకు ఓకే. కానీ ఈ రోజు వివాస్పదం కాదు, ఈ రోజు మన ధర్మం మీద నేరుగా దాడి చేసే ఒక వ్యాఖ్యలు చేయడం అనేది ఇది పూర్తిగా కూడా సహించే పరిస్థితి కాదు, ఉండదు, లేదు. సో తప్పకుండా ఈ విషయంలో మటుకు ఇలాంటి వాళ్ళకి, అంటే ఈ రోజు చాలా, అంటే మన దేవీ దేవతల మీద మాట్లాడడం అనేది ఒక రకమైనది, అంటే ఇది హిందూ సమాజం మౌనంగా ఊరుకుంటుంది అనే ఒక ఆలోచనలో, ఒక భ్రమలో వీళ్ళున్నారు. అది ఎన్నటికీ కాదు, అది ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల కామెంట్స్ డెఫినెట్ గా హిందూ సమాజం ఊరుకోదు. అండ్ మరీ ముఖ్యంగా సీతమ్మ వారు కాకపోతే ద్రౌపది అమ్మ, వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. అండ్ అతను మాట్లాడిన పదజాలం కూడా చాలా అభ్యంతరకరమైన పదజాలము. హూ ఇస్ అండి ఈ రోజు అతను ఎవరికి పడితే వాడికి నాకు వాక్ స్వాతంత్రం ఉంది అని ఒక వీడియో ఫోన్ పట్టుకొని నేను ఏదైనా మాట్లాడేస్తాను, ఈ రోజు నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడు అనే ఆ ధోరణిలో వీళ్ళు ఉండడం నిజంగా కూడా అవివేకం. తప్పకుండా కూడా ఇలాంటి వాళ్ల పట్ల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అది ఇతనితో మొదలవుతుంది అనే దాని మీద చెప్పడం, అంటే మాట్లాడేసి వ్యాఖ్యలు చేసేసి ఒక క్షమాపణ చెప్తే పోతుందా? కాదు, డెఫినెట్ గా అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. సో ఖచ్చితంగా ఇతని పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు హిందూ సమాజము, హిందూ వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, ఈ రోజు చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇతని మీద లీగల్ యాక్షన్, అతను ఎక్కడున్నా, ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా ఒక లుక్అవుట్ నోటీస్ కావచ్చు, లేకపోతే ఆర్సీ అని అంటాం, రెడ్ కార్నర్ నోటీస్, ఖచ్చితంగా మరి అతను అంత ఉన్మాద అంటే అతను ఉన్మాదే. ఇలాంటి దేవీ దేవతల మీద వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదు. మనం డెఫినెట్ గా ఇలాంటివి ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఇది చెప్పినప్పుడే వీళ్ళందరికీ బుద్ధి వస్తుందని ఒక ఆలోచన. చట్టపరమైన చర్యలు వీడి మీద తీసుకోవాలి. వీడి పాస్పోర్ట్ కూడా సస్పెండ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ మధ్యన కూడా డిస్కస్ చేయడం జరుగుతోంది, చాలా మంది పెద్దలతో కూడా, లీగల్ పరంగా ఎక్స్పర్ట్స్ తో కూడా మనం మాట్లాడడం జరుగుతోంది. తప్పకుండా వీడి ఒక పాస్పోర్ట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వీడికి సంబంధించిన ఏవైతే ఆస్తులు ఇక్కడ ఉన్నాయో దాని కూడా జప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి చేసినప్పుడే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు పూర్వంగా అధికారుల మీద కూడా వీళ్ళు ఇతను చేసిన ఒక వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. రెండో విషయం, సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే ఒక సామాజిక మాధ్యమంగా ఆ సమాజంలో వీడికి ఒక పేరు వచ్చిందో, నేను వీడనే అంటానండి. ఎందుకంటే ఇలాంటి వాడికి డెకరం కూడా అవసరం లేదు. వి డోంట్ ఈవెన్ హ్యావ్ టు యూస్ గుడ్, అంటే భాష కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే వాడు చేసిన ఒక పనికి
కాబట్టి యూట్యూబ్ ఏదైతే వీడికి ఒక వనరులు పూర్తిగా కూడా సమకూర్చి అయితే హిందువుల వల్ల వీడు నిజంగా కూడా వాడి బతుకు ముందుకెళ్తుందో అలాంటి ఈ సమాజం ఈ రోజు వాడిని ఒకప్పుడు అండి సమాజం తప్పు చేసిన వాళ్ళని బహిష్కరించేది. అలాంటిది ఈ రోజు సోషల్ మీడియా మాధ్యమంగా ఏదైతే చూసుకొని విర్రవీగుతున్నాడో తప్పకుండా కూడా ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కూడా వీడిని బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ బాయ్కట్ అన్వేష్ అని ఒక హ్యాష్ ట్యాగ్ తో కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో అనేక మాధ్యమాలు, అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇతర మాధ్యమాలు అతను ఏదైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో తప్పకుండా కూడా వీడిని బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది. అది సమాజం వాడికి ఇచ్చే శిక్ష. చట్టపరంగా జరిగే లీగల్ యాక్షన్ ఒక అంశం అయితే, సమాజం ఇచ్చే ఒక శిక్ష తప్పకుండా కూడా వీడిని బాయ్కట్ చేయాల్సిన అవసరం ఉంది. వీడిని ఎవరైతే ఉన్నారో వీడిని రిపోర్ట్ కొట్టి, వీడి యొక్క ఛానల్స్ కావచ్చు ఏదో రిపోర్ట్ కొట్టి వీడిని అన్సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మరీ ముఖ్యంగా అతను ఇంకొక మాట కూడా అన్నాడు, ఎవరైతే నేను వింటానో ఇది నన్ను క్షమించకపోతే కూడా అష్టదరిద్రాలు చుట్టుకుంటాను. ఏ అష్టదరిద్రాలు వీడి చుట్టుకున్నాయి కాబట్టి అలాంటి పనికిరాని వ్యాఖ్యలన్నీ కూడా చేయడం జరుగుతోంది. కాబట్టి అష్టదరిద్రాలు వాడికి చుట్టుకున్నాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు మనం చూస్తాను. సో ఆధ్యాత్మిక శక్తి అనేది తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి అండి, ఇంతకు ముందు కూడా మనం చూసామండి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైతే మీడియా మాధ్యమంగా కూడా మన దేవీ దేవతలను అవమానించారో, రామాయణం గురించి మాట్లాడారో, మన ఇతిహాసాల గురించి మాట్లాడారో, వాళ్ళు ఈ రోజు మన మధ్యలో కూడా లేరు. ఎలాంటి గతి పట్టింది రామయ్యను తిట్టినందుకు, రామాయణం గురించి వ్యాఖ్యలు చేసినందుకు, సీతమ్మని తిట్టినందుకు, ఇలాంటి వ్యాఖ్యలు చేసి దైవ దూషణ చేసినందుకు అనేక మందికి ఎటువంటి గతి పట్టిందో కూడా మన ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి 3 రకాలుగా వీడికి సమాధానం వస్తుంది. ఒకటి చట్టపరంగా జరిగే ఒక ప్రక్రియ, అలాగే సమాజం ఇచ్చే ఒక శిక్ష, అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో ఈ 3 కలిసి వీడికి సమాధానం తప్పకుండా వస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. ఇలాంటి వాడిని తప్పకుండా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవడైనా కూడా మన దేవీ దేవతల జోలికి వస్తే బాబోయ్ అనే ఒక చర్య తప్పకుండా ఈసారి మాత్రం మేము తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి శివాజీ, అసలు మొత్తం ఈ వివాదం అంతా శివాజీ చేసిన వ్యాఖ్యలు, మహిళల వస్త్రధారణకు సంబంధించి శివాజీ చేసిన వ్యాఖ్యలు, అతను ఏం మాట్లాడాడో చూసి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్ళండి. శివాజీ చేసిన దయచేసి ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ, మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో కోటేశ్వర గారు, శివాజీ గారు చేసిన వ్యాఖ్యలు కూడా చూశారు మీరు. శివాజీ ఒక మోరల్ పోలీస్ గా వ్యవహరించారు. ఆ పదజాలం కాకపోయినా ఆ విధమైనటువంటి భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో లేదా తెలుగు సమాజంలో ఉన్నారు, గణనీయంగా ఉన్నారు, రోజు రోజుకి పెరుగుతున్నారనేది మనం గమనించాలి. ఆడవాళ్ళు నైటీలు వేసుకొని బయటికి రాకూడదు అని ఆంక్షలు విధించినటువంటి మోరల్ పోలీసులను చూశాము. తాజాగా
ఆడవాళ్ళు సెల్ ఫోన్లో ఆండ్రాయిడ్ అంటే వీడియోలు చూడకుండా కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్లు ఉపయోగించాలి అని చెప్పేసి తీర్మానాలు చేసి పంచాయతీలు తీర్మానాలు చేసినటువంటివి మనం చూసాము. అనేకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, అణచివేతలకు గురైనటువంటి వాళ్ళలో మరొక మహిళల గురించి ఈ విధమైనటువంటి మోరల్ పోలీసింగ్ మన సమాజంలో తరతరాలుగా వస్తున్నటువంటిది. దాని కొనసాగింపుగా శివాజీ మాటలు ఉన్నాయనేటువంటిది ఒకటి. అతను తాను చేసినటువంటి వ్యాఖ్యలకి బేషరతుగా క్షమాపణలు చెప్పి వాటిని వెనక్కి తీసుకున్నాడని చెప్పారు. అయితే ఆ చెప్పిన దానిలో నిజాయితీ లేదనేటువంటిది మనకు అందరికీ తెలుసు. అదే సమయంలో అతను మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా అతన్ని సమర్థించేటువంటి వాళ్ళు మనకి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా కనిపిస్తున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి ధోరణి. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా మహిళా కమిషన్లు నోటీసులు ఇచ్చి పిలిపించి సంజాయికి కోరుతాయా లేదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు అతను చెప్పినటువంటి హీరోయిన్లో రష్మిక, ఆ రష్మిక గురించి చెప్పిన తర్వాత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక వేసుకున్నటువంటి బట్టల గురించి, లేకపోతే ఆమె ఉన్నటువంటి తీరుతేనుల గురించి మనందరికీ ఉచితంగా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వేతనాలు లేకుండా పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు కదా, అటువంటివన్నీ కూడా బయటికి చూపిస్తున్నారు. మరి అటువంటి విషయాలు మరి శివాజీకి తెలియదా అనేటువంటిది ఒకటి. రెండోది, బయట ఫంక్షన్లలో వేసుకోవడం గురించి ఆయన చెప్తున్నాడు. సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ పేరుతోటి లేకపోతే ఇతరత్ర వాటి పేరుతోటి మరి అదే నిర్మాతలు అదే రంగంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా మరి శివాజీ ఏమైనా మాట్లాడారా నైతిక విలువల గురించి? అందువలన నైతిక విలువలు అనేటువంటివి ఎక్కడైతే బలహీనమైనటువంటి వాళ్ళు ఉంటారో ఆ బలహీనమైనటువంటి వాళ్ళకే వాటిని బోధిస్తుంటారు అనేది ఒకటి. అందువలన ఆ విధమైనటువంటి మోరల్ పోలీసింగ్ బాధ్యత ఎవరికి ఈ సమాజం ఇవ్వలేదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది, ఈ సందర్భంగానే కొన్ని వివాదాలు సనాతన ధర్మం అని, లేకపోతే శివాజీ ఉదంతంలో ఒక సనాతన ధర్మాన్ని పక్కాగా నేను కట్టర్ హిందూ అని చెప్పుకునేటువంటి ఒక ఆమె కూడా మాట్లాడుతా ఉంది. ఆమె మరి ఏ సనాతన ధర్మం ప్రకారం 2 పెళ్లిళ్ళు చేసుకొని 2 భర్తలకి విడాకులు ఇచ్చిందో తెలియదు. మరి ఏ సనాతన ధర్మం ప్రకారం బిగ్ బాస్ లో పాల్గొని ఆ విధమైనటువంటి విశృంఖలతని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆమె మరి లోకానికి ఏ సందేశం ఇచ్చారు? ఆమె మళ్ళీ సనాతన ధర్మం గురించి, కట్టర్ హిందూ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఎవరైనా కానీ మోరల్ పోలీసింగ్ బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు తమ సంగతి ఏమిటి అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఆ విధమైనటువంటి కించపరిచే భాష లేకపోతే హర్ట్ అయ్యే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. మీరు చెప్పారు ఈ అన్వేష్ గురించి, అన్వేష్ భాష లేకపోతే అతని హావభావాలు అవన్నీ కూడా పూర్తిగా అభ్యంతరకరం. సభ్య సమాజం ఎవరు కూడా అతని ధోరణిని లేదా అతని మాటలను ఎవరు సహించకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. క్రిటిసిజం వేరు. సీత గురించి కావచ్చు, పార్వతీదేవి గురించి కావచ్చు, లేదా ద్రౌపది గురించి కావచ్చు, ఎవరైనా ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాటి మీద గతంలో అనేక మంది విమర్శనాత్మకంగా చేశారు. కానీ ఆ విధమైనటువంటి భాష అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. విమర్శలు చేయడాన్ని నేను సమర్థిస్తాను, కానీ అటువంటి భాషను మాత్రం నేను అభ్యంతర పెడతాననేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. తురగా శ్రీరామ్ గారు చూశారు కదా, అంటే ఈ 2-3 ఇన్సిడెంట్స్ శివాజీ దగ్గర మొదలెట్టి శివాజీ తర్వాత ఏమో అనసూయ మాట్లాడండి, మై బాడీ అండ్ ఇట్స్ నా ఇష్టం, మీరెవరు మాట్లాడటానికి. ఆవిడ మాట్లాడిన తర్వాత అన్వేష్ వచ్చాడు. అన్వేష్ హ్యాస్ గాన్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంటే అవన్నీ మనం ప్లే చేయలేం, చాలా అభ్యంతరంగా. సరే, అక్కడితో ఆగకుండా పురాణంలో ఉన్న స్త్రీల పాత్రల గురించి కించపరిచే విధంగా చాలా, అంటే మరీ డెరగేటరీ, అది టూ డెరగేటరీ ఈవెన్ టు అట్టర్. సో అలాంటివి మాట్లాడు. అదే అయిపోయిన తర్వాత నిన్న మాధవీలత గారు వచ్చారు. సడన్గా ఆవిడ ఎంట్రీ ఇచ్చి సాయిబాబా దేవుడు కాదు, ఇప్పుడు ఆయన దేవుడా కాదనే దాని మీద దేశవ్యాప్తంగా ఎక్కడ చర్చ జరగట్లేదు. నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు బయట నుంచి దండం పెట్టి వెళ్తారు, లేదా దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. అదొకటి. సో ఆవిడ మాట్లాడారు, ఒకసారి చూద్దామండి. మాధవీలత మాట్లాడింది చూద్దాం. సాయిబాబాని ఎక్కువగా పూజించేది
బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు. ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కల్లోకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలా మందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. రైట్ శ్రీరామ్ గారు. సో ఆవిడ ఒక ఫిలాసఫీ అడ్వకేట్ చేశారు, మన తలరాతల వల్లే మనకి మిరకిల్స్ జరుగుతాయి. అంతవరకు తీసుకుంటే ఓకే, కానీ మధ్యలో సాయిబాబాని దూషించడం, నమ్మకం లేకపోవటం అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. మనం వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రటిక్ స్టేట్. సరే, దీన్ని వదిలిపెట్టి అసలు ముందరకు వెళ్ళాం. శివాజీ దగ్గర మొదలెట్టి అంశాలు ఏమీ లేనట్టు దారిని పోయే దరిద్రంతా ఎత్తికి రాసుకుని 10 రోజులుగా తిరిగేస్తున్నారు వీళ్ళందరూ. ఏమంటారు? శివాజీ మాట్లాడింది 100కి 100%. 2 పదాలు ఖచ్చితంగా తప్పు. మోరల్ పోలీసింగ్ అంటారా? ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో చేస్తారు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తూనే ఉంటారు. ఇంట్లో మోరల్ పోలీసింగ్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. బయట బహిరంగంగా మాట్లాడితే మోరల్ పోలీసింగ్ అనేది తప్పు అవుతుంది అంటే అది మన ఇష్టం, మన భావజాలం మంది కాబట్టి ఎవరైనా తప్పేం లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంత తల్లిదండ్రి చిన్నప్పటి నుంచి మనకి చేసేది అయితే మోరల్ పోలీసింగ్. ఎవరు తల్లిదండ్రి ఏంటారో ఆయన కూడా వాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. ఇంట్లో బామ్మలు, తాతలు వాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. ఈవెన్ అన్నలు, లేదంటే మనకు అక్కలు, ఎవరైనా సరే ఇంట్లో మనకన్నా పెద్దవాళ్ళు మోరల్ పోలీసింగ్ చేస్తారు. అది చాలా అవసరం, చాలా అవసరం. అది లేకపోతే అసలు కుటుంబ వ్యవస్థ లేదు. అసలు మోరల్ పోలీసింగ్ అనేది లేకపోతే కుటుంబ వ్యవస్థ లేదు. ఆ మోరల్ పోలీసింగ్ అనేది ఏ స్థాయి దాకా వెళ్ళింది అనేది అది వేరు. దాన్ని ఖచ్చితంగా మనం చర్చించాలి. అతి సర్వత్రా వర్క్ చేయొచ్చు. ఎప్పుడు కూడా అతి అనేది ఎప్పుడు పనిచేయాలి. సో అయితే ఇప్పుడు అతను ఏవైతే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఆ విధంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంది, చాలా సంతోషం. అయితే మహిళా కమిషన్స్ ఏంటి, ఎలా పనిచేస్తున్నాయనేది నాకైతే అర్థం కావట్లేదు. ఏదో ఒక 2 సామాన్లు అని మాట్లాడిన దానికి మహిళా కమిషన్ సరే చాలా పర్ఫెక్ట్ గా పనిచేసింది, ఆయనకి నోటీసులు ఇచ్చింది, పిలిచింది, మాట్లాడింది. మరి అదే మహిళా కమిషన్ సీతమ్మ వారిని మహిళగా పరిగణించట్లేదా? కేవలం అదేదో ఒక క్యారెక్టర్, అది అసలు లేదు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటుందా? లేదంటే ఇప్పుడు ద్రౌపది మాత అసలు లేదు అని అనుకుంటుందా? అదే క్యారెక్టర్ మాత్రమే అనుకుంటుందా? ఇల్యూజన్ ఊహించుకున్న క్యారెక్టర్లు మాత్రమే అనుకుంటుందా? లేదంటే శివాజీ గారిని లకారాలతో తిడితే అది మగాడిని తిట్టారు కాబట్టి పర్వాలేదు అనుకుంటుందా? అందులో లకారం అనేది మహిళలకు సంబంధించిన అంశము, శివాజీ గారి తల్లి క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసే అంశము అని అనుకోవట్లేదు మహిళా కమిషన్. మహిళా కమిషన్ కొన్న అసలు గైడ్ లైన్స్ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఇదే ఈ పోలీసులు కానీ ఇదే మహిళా కమిషన్లు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఆయన ఎవరు రైటర్, ఆ పేరు గుర్తు రావట్లేదు, ఆ సినిమా రైటర్, ఆయన లకారాలతో తిడితే, మా పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిడితే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టారని చెప్పి విపరీతంగా అప్పుడు అందరూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ, నాగబాబు గారు కానీ అందరూ రియాక్ట్ అయిపోయారు. కరెక్ట్, రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్. నాగబాబు గారు శివాజీ విషయంలో రియాక్ట్ అయ్యారు, శివాజీ కోసం కాదంటూనే మాట్లాడారు. అంతకుముందు వాళ్ళ తల్లిని అంటే పవన్ కళ్యాణ్ గారి లకారాలతో తిడితే ఆయన బాధపడి ఆయన కూడా మాట్లాడారు. కానీ శివాజీ తల్లిని గురించి మాట్లాడితే నాగబాబు గారు ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు?
శివాజీ తల్లి అయితే ఒక రకం, రాంబాబు గారి తల్లి అయితే ఒక రకం ఉంటారా? ఈ వ్యత్యాసం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒకరి తల్లి అయితే ఒక రకమైన శిక్షలు, ఒకరి తల్లి అయితే ఒక రకమైన పద్ధతులు ఉంటాయా? ఆయన్ని అంతకుముందు ఆయన్ని రైటర్ని తీసుకెళ్లి మొత్తం అన్ని స్టేషన్లు తిప్పారు కదా, అన్ని స్టేషన్లోనూ రకరకాల స్టేషన్లో కేసులు పెట్టి అన్ని స్టేషన్లు తిప్పారు కదా. మరి ఏమి శివాజీ గారిని రకరాలతో మాట్లాడితే ఎందుకని మాట్లాడలేదు? ఇలాగా మహిళా కమిషన్ లాంటివన్నీ కూడా ఎందుకని ఇప్పుడు నాన్ వేసి మాట్లాడిన మాటల మీద రియాక్ట్ కావట్లేదు? పోలీసులు ఎందుకని సుమోటోగా కేసులు తీసుకోవట్లేదు? ఈ పోలీసులు తీసుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే 60,000 మందిని హిందువులు రేపు చేశారు అని చెప్పాడు నాన్ వేసి. అది కూడా ఎవరిని చేశారట? ముస్లిమ్స్ ని, క్రిస్టియన్స్ ని, చిన్నపిల్లల్ని చేశారట. మరి ఇది మతాల మధ్య విద్వేషాన్ని సృష్టించే మాటలు కాదా? అతని దగ్గర ఉన్న డేటా ఏంటి? ఆ 60,000 మంది మహిళల్ని రేప్ చేసిన వాళ్ళు ఎవరో, దాని వివరాలన్నీ పోలీసులు ఏమన్నా మనకి ఏమన్నా చెప్తారా? లేదంటే అతని దగ్గర తీసుకున్నారా ఏమన్నా? సుమోటోగా చర్యలు తీసుకోవాలి కదా. మత విద్వేషాలు సృష్టిస్తున్నందుకు, ఒక మతాన్ని రెచ్చగొడుతున్నందుకు సుమోటోగా మరి చర్యలు తీసుకోవాలి కదా. డీజీపీలు, 2 రాష్ట్రాల డీజీపీలు మరి ఏం చేస్తున్నారు? ఇంత ఉద్రిక్త వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పడుతుంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ బాధపడుతుంటే 2 రాష్ట్రాల డీజీపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళకి వేరే పనులు ఏంటి? మత విద్వేషాలు అంత స్పష్టంగా వీడియోల్లో సృష్టిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రవచనకర్తని, గరికపాటి నరసింహారావు గారిని చాలా గౌరవంగా చూస్తారు. ఆయనకి ఏదో పదవిని కూడా ఆఫర్ చేశారు, సలహాదారు పదవి ఏదో ఆఫర్ చేశారు. చాలా సంతోషం. అంత గౌరవం చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అంత గౌరవం ఇచ్చే వ్యక్తిని అంత పచ్చిబూతులతో మాట్లాడుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు సలహాదారు, ఆయన పదవి తీసుకోలేదు గౌరవంగా, అలాంటి మీరు సలహాదారు ఇద్దాం అనుకున్న ఆయనని అంత బండబూతులు తిడుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పోలీసులకి మార్గనిర్దేశం ఎందుకు ఈ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి? అన్రెస్ట్ హిందూ సమాజంలో క్రియేట్ అవుతుంటే ఎందుకని 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చూస్తూ ఊరుకుంటున్నాయి? ఒకళ్ళకొక చట్టం వర్తిస్తుందా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో అనేది మనకు అర్థం కాదు. ఇలా వ్యవస్థలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంట్లో చేసే మోరల్ పోలీసింగ్ ఏదైతే ఉందో అప్పుడు బహిరంగంగా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి వాళ్ళ విషయంలో, నాన్ వైట్ లాంటి విషయాల్లో అతను ఈ దేశంలో నేను లేను, ఈ దేశానికి రాను, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, సారీ చెప్తూ కూడా, అది కూడా వెటకారంగా సారీ చెప్తాను, అందరినీ శాపనార్థాలు పెడతాను అంటే నా వెటకారంలో సీరియస్నెస్ లేదు. అలాగైతే ఇందాక కనీసం శివాజీ వెటకారాలు చేయలేదు, సారీ అని చెప్పాడు. కానీ అయినా సరే మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే అతను కరెక్ట్ కాదు, సారీ చెప్పింది కూడా మనస్ఫూర్తిగా చెప్పట్లేదు అనుకుంటున్నాడు. అనుకుంటున్నాం మనందరం, ఓకే, అది కూడా నేను ఒకసారి శివాజీ సారీ చెప్పిన అది కూడా చూద్దామండి. ఒకసారి చూద్దాం. శివాజీ సారీ చెప్పారు. హలో అండి. నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అయినా మై సిన్సియర్ అపాలజీస్. మహిళా కమిషన్ తర్వాత కూడా శివాజీ మాట్లాడారండి, అది కూడా ఒకసారి చూద్దామండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడండి. పరిస్థితి లేదు. ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మీకేం అధికారం ఉంది? నాకే అధికారం లేదు, అదే చెప్తున్నాను కదా. తప్పులేదు, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను.
ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి తెలుసు. రైట్. అన్వేష్ కూడా మాట్లాడండి. అన్వేష్ కూడా ఒకసారి చూద్దాం అతనేం మాట్లాడాడు. దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జొరలేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పును స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకుంటాను. రైట్. రవికుమార్ గారు చూశారు కదా, సో ఇతను వాచాలత్వం కూడా చూశారు. క్షమాపణలు చెప్పే దాంట్లో ఎటకారం